గురుగారు, మన పురాణాల్లో దేవతలే నదులుగా మారిన సందర్భాలు ఉన్నాయని అంటారు. ఎందుకు దేవతలే నదులుగా మారారు? ఆ వృత్తాంతాలేంటి? బాగుందమ్మా. అమ్మా, మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే త్రివేణి సంగమం అని ఒక మాట ఉంది. గంగా, యమున, సరస్వతి. ఆ గంగా, యమున, సరస్వతిలో గంగ కనిపిస్తోందండి, యమున కనిపిస్తోందండి, ఆ మూడో నది ఉంది చూడండి, సరస్వతి నది. ఏదో మీరు రాస్తుంటారు, ఉపన్యాసకులు చెప్తూ ఉన్నారు సరస్వతి నది అని. ఎక్కడుందండి? ఏదో త్రివేణి సంగమం అంటారు, అక్కడ విందిరా అంటున్నారు, మేము వెళ్ళి స్నానాలు చేసి వచ్చేస్తున్నాము. గంగా యమున ఉంది, కనపడుతోంది, కానీ జిస్ దేశ్ మే గంగా బహతీ హై మేము ఉస్ దేశ్ కా వాసి హూ అన్నట్టుగా మాకు గంగ బ్రహ్మాండం కనపడుతోంది. సరస్వతి ఎక్కడ కనిపించట్లేదండి, ఏదో మీరు రాశారు. అంటే ఎప్పుడైనా సరే శంఖంలో పోస్తేనే తీర్థం అని చెప్పి మనకు పెద్ద ఒకడు ఉన్నాడు కదా, నాసావాడు అని ఒకడు ఉన్నాడు. నాసావాడు ఫోటోలు తీశాడు. ఫోటోలు తీస్తే సరస్వతి నది కనపడింది. వాడు ఫోటోలు తీసి ప్రచురితం చేస్తే ఇదిగో ఇక్కడ సరస్వతి నది ఉన్నది. అప్పుడు ఒప్పుకున్నారు మన వాళ్ళు. ఇప్పటికి కూడా సరస్వతి నది అక్కడ ఉన్నదని ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. అంటే ఏదైతే మనకి నిర్ధారితం ఆధునికులు ఒప్పుకోనంత వరకు కూడా మనకి అక్కడ లేదు 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 మీరు చెప్పేస్తున్నారు అంటే మన కంటికి కనిపించనంత మాత్రాన మన సంప్రదాయాన్ని మనం తిరస్కరించకూడదు. అది ఇక్కడ నేను చెప్పదలుచుకున్న అంశం. సరస్వతి నది ఉంది. ఇక మీరు అడిగిన ప్రశ్నకు వస్తున్నాను. దేవత నది కింద ఎందుకు మారుతుంది? దేవత దేవతగానే ఉండొచ్చు. ఇది చాలా లోతైనటువంటి ప్రశ్న. బృహదారణ్యక ఉపనిషత్తు అని ఒక ఉపనిషత్తు, అందులో చర్చ చేశారమ్మా. ఆ చర్చలో వచ్చినటువంటి విషయం ఏంటంటే, దేవతలు నదుల కింద ఎందుకు మారుతున్నారు అంటే, ప్రవహించేటువంటి గుణము. నదికి ఎప్పుడూ కూడా ప్రవహించేటువంటి గుణం ఉంటుంది, పంటల్ని పండించేటువంటి గుణం ఉంటుంది. దేవత ఒక నది కింద ప్రవహిస్తోంది అంటే చక్కగా నీ జీవితాన్ని ఫలవంతం చేస్తాను. ఏదైతే మానవ జీవితాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు నా దగ్గరికి రండి, నన్ను ఆస్వాదించండి, అంటే నన్ను కొలవండి అని అర్థం. మీ జీవితాలను నేను ఫలవంతం చేస్తాను అని చెప్పడానికి ప్రవాహం చెందుతున్నాయి. ప్రవాహ రూపం ఇదొక్కటే కాదు, చాలా 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 అర్థాలు ఉంటాయి. మనకు అనిపిస్తుంటుంది దేవతలు ఎందుకంటే వాళ్ళు ఆది రూపంలో ఉండొచ్చు కదా, ఈ నదుల రూపంలో మారటం ఎందుకు? మామూలు రూపంలో ఉండి మనకి ఆశీర్వచనాలు చేయొచ్చు కదా వాళ్ళు. ప్రత్యేకంగా నదులుగానే ఎందుకంటే మనకి నీరు లేకపోతే ఎలాగా? ఇప్పటికే నీరు లేకపోతే ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం అమ్మమ్మ. అందువల్ల మానవ జీవితంలో అతి ముఖ్యమైనటువంటి పంచభూతాల్లో నీరు. కాబట్టి నీటి రూపంలో అంటే ప్రతిదీ దాని వెనకాల ప్రతీకాత్మకత దాగి ఉంది. అంటే నీకు ఏదైతే నీటిని కూడా దేవతా దృష్టితోటి చూసేటువంటి ఒక మనస్తత్వాన్ని మానవ సమాజం అలవాటు చేసుకోవాలి. అలా చూడనందువల్లే కదమ్మా ఇంత ఇబ్బందులు పడుతున్నాం. నీటిని మనం ఒక పూజ్యభావంతో చూసేటువంటి సంస్కృతి, నెత్తి నోరు కొట్టుకొని మనం చెప్తున్నాం ఆపోవై నారాయణ, నీటిలో నారాయణుడు ఉన్నాడు రా, నారాయణ స్వరూపం రా అని చెప్తున్నాం మనం. ఆయన చెప్తున్నా కూడా నీటిని నిర్లక్ష్యం చేస్తాం, అనుభవిస్తున్నాం. కాబట్టి నీటిని దేవత కింద మారింది అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే పూజ్యభావంతో చూడు, గాలి పూజ్యభావంతో చూడు, పంచభూతాలు వాటి దేవతలు అన్నారు ఇక్కడ. కాబట్టి వాటి ఎట్లా పూజ్యభావంతో చూడటం ఇప్పుడు నెమ్మదిగా అలవాటు చేసుకుంటున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలిరా, లేకపోతే ప్రపంచం ఏమైపోతుందనే భయంకరమైన పరిస్థితి ఇప్పుడు ప్రతివాడి మనస్సులోనూ ప్రారంభమైంది. అంటే నెమ్మదిగా మన సమాజం మన సంప్రదాయం చెప్పిన వైపుగా ప్రయాణం చేస్తుంది. జాగ్రత్తగా కాపాడుకో, జాగ్రత్తగా చూసుకో. దేవతను కూడా అలాగే చూసుకుంటాం కదా మనం. అంటే నెమ్మదిగా మన ప్రయాణం సంప్రదాయం వైపుగా ప్రస్థానం వేస్తోంది.